హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఏఐని యూజ్ చేసి ఇలా టాకింగ్ వీడియోస్ ఎలా రెడీ చేస్తున్నానో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఫ్రీగా నేను ఎలా రెడీ చేస్తున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇద్దరు ముగ్గురు అయితే నాకు కమెంట్ చేసి అడిగారు, ఎస్పెషల్లీ వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. చాలాసార్లు అడిగారు అందుకని చెప్పి. సో మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్లీ మీరైతే మైక్రోసాఫ్ట్ ఓపెన్ చేసి అందులో బింగ్ ఇమేజ్ జనరేటర్ ఏఐ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఒక ఏఐ ఫ్రీ టూల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకి ఇమేజెస్ క్రియేట్ చేయడానికి, ఏఐ ఇమేజెస్ ఫ్రీగా క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఫ్రీ క్రెడిట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయిన తర్వాత నాకు ఇలా విజిబుల్ అయింది. మీరు కూడా లాగిన్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే రెడీ చేశాను. సో మీకు కూడా శారీతో మీరు వీడియో టాకింగ్ శారీతో చేయాలనుకుంటే శారీ అని చెప్పి ఇలా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేస్తే మనకి ఏ అయితే దాని ప్రకారం మనకి ఫోటో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో అదైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడైతే నేను ఆ సర్చ్ బార్లో నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాను. ఏదైతే నేను ప్రాంప్ట్ని క్రియేట్ చేశానో ఆ ప్రాంప్ట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను సర్చ్ బార్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీరు చేంజెస్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేశాను. మనకి ఇమేజెస్ అయితే 4 ఇమేజెస్ మనకి జనరేట్ అవుతాయి. 4 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. కొంచెం వెయిట్ చేస్తే మనకు ఆల్రెడీ ఇక్కడ చూసారా జనరేట్ అయిపోయాయి. నేను యూట్యూబ్ లోగో అని చెప్పి నేను బ్యాక్ సైడ్ అయితే ఇచ్చాను. అందుకని చెప్పి నాకు బ్యాక్ సైడ్ యూట్యూబ్ లోగో అనేది నాకు కనిపిస్తుంది. మీరు ఏ వీడియో చేయాలనుకుంటున్నారో ఆ లోగో అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇలా 4 ఇమేజెస్ అయితే రెడీ అయిపోయాయి కదా. మనం ఒకసారి 4 ఇమేజెస్ని చూద్దాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఆల్రెడీ స్టూడియో రెడీ అయిపోయింది అండ్ ఆల్సో ఫోటో విత్ లైటింగ్ ఆల్ రెడీ అయిపోయాయి కదా. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. నేను డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ. డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని మనకి యూట్యూబ్ రేషియోలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 16:9 రేషియోకి మనము కన్వర్ట్ చేసుకోవాలంటే దానికోసం ఒక యాప్ అయితే అవైలబుల్గా ఉంది, క్లౌడినరీ ఏ అని చెప్పి మీరు టైప్ చేస్తే గూగుల్లో అవైలబుల్గా ఉంది. దాంట్లో ఫిల్ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఆ ఇమేజ్ని మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేశానో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక చూడండి ఇది ఓపెన్ చేసిన తర్వాత దాన్ని డన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. సో అప్లోడ్ అయిన తర్వాత అబోవ్ ఆప్షన్లో ఇక్కడ 16:9 రేషియో అని చెప్పి ఫిల్ అయిన ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మనకి 16:9 రేషియోలోకి ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో మనకి ఇమేజ్ ఇలా వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఫేస్ అనేది స్వాప్ చేసుకోవాలి. దీన్ని సేవ్ చేసేసేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు రీమేకర్ ఏ అని చెప్పి మనకి ఫేస్ స్వాప్ ఆల్రెడీ యాప్ అయితే అవైలబుల్గా ఉంది కదా. నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను, మీరు నా ఛానల్లో చెక్ చేసాను. సో ఇందులో మనం ఏం చేయాలంటే ఏదైతే మనకి ఒరిజినల్ ఇమేజ్ అంటే ఏదో కాదు, ఇప్పుడు ఏదైతే మీరు డౌన్లోడ్ చేశారో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ ఇవ్వాలి. 16:9 రేషియోలో మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ ఇస్తే ఆ నెక్స్ట్ ఏంటంటే ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనకి టార్గెట్ ఫేస్ మీద మీ ఫ్రెండ్దా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. నేనైతే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇమేజ్ని అయితే స్వాప్ చేయొచ్చు. ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది స్వాప్ అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా వస్తుంది చూడండి. పర్ఫెక్ట్గా నా ఇమేజ్తో నా ఇమేజ్ అయితే స్వాప్ అయిపోయింది. చూసారా, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత చూద్దాం ఒకసారి ఇమేజ్ ఎలా ఉందో. చూడండి ఇమేజ్ అయితే నాకు రెడీ అయిపోయింది. నేను ఇలాగే రోజు క్రియేట్ చేస్తున్నాను, చాలా వీడియోస్ అయితే క్రియేట్ చేశాను, నా ఛానల్లో చెక్ చేయండి. సో ఇలా అయితే ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మనం ఇప్పుడు టాకింగ్ వీడియో అనేది మనం రెడీ చేసుకోవాలి కదా. దానికోసం మీరు విడ్నోస్ అనేది మనకి గూగుల్లో అవైలబుల్గా ఉంది, విడ్నోస్ ఏ అని. ఇది కూడా ఫ్రీగా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్గా కావాలంటే మీరు అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు, కానీ నేను ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడైతే మనం లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా అయితే విజిబుల్ అవుతుంది యాప్ అనేది.
ఇలా విజిబుల్ అయింది కదా. దీని తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా. క్రియేట్ వీడియో అనే ఆప్షన్లో క్లిక్ చేసిన తర్వాత ల్యాండ్స్కేప్ 16:9 రేషియో మాత్రమే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే విజిబుల్ అవుతుంది డాష్బోర్డ్ నుంచి. తర్వాత మనం ఇక్కడికి వచ్చాం కదా, ఇప్పుడు ఇలా అయితే మనకి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలా చేస్తే మీరు ప్రాసెస్ ఖచ్చితంగా వీడియో అయితే రెడీ అవుతుంది. సో ఇలా అయిన తర్వాత ఇక్కడ అవతార్ అని ఉంది కదా, మనకి ఇప్పుడు మనం ఫోటో అవతార్ ఏదైతే కావాలో దాన్ని మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అప్లోడే ఫోటో. సో ఇప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేసామో, స్వాప్ చేసామో ఆ ఫోటోని నేను ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను. దాన్ని అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం స్వాప్ చేసాం కదా, దాన్ని మీరు అప్లోడ్ చేస్తే ఇక్కడ ఫీమేల్ అని సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కాబట్టి ఇక్కడ సెట్ చేయకపోయినా పర్వాలేదు, నేను ఫీమేల్ అని సెట్ చేస్తున్నాను. సో అది అప్లోడ్ అవుతుంది. ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత మనకి టాకింగ్ ఫోటో అనేది పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది, మనకైతే అప్డేట్ అయిపోతుంది. సో ప్రాబ్లం ఇక్కడ నుంచి ఏంటంటే మీరు చాలా సెకండ్స్లో వస్తుంది వీడియో అయితే. సో నెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు మనకి సబ్ టైటిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అది వద్దు అని అనుకుంటే మీరు దాన్ని ఆఫ్ చేసేయచ్చు, ఆన్లో ఉన్నాయి కాబట్టి. సో తర్వాత ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో ఉంది కదా, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు కూడా ఇక్కడ మీకు ఏ ఇన్ఫర్మేషన్ మీరు అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్కి ఇవ్వండి. ఎందుకంటే ఇది మనము మ్యూట్ చేసేసి మనము తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీ ఇష్టం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరైతే దీన్ని ప్రివ్యూ చూడొచ్చు. అంటే వీడియో టాకింగ్ ఫోటో ఎలా వచ్చిందో ప్రివ్యూ చూడొచ్చు. లేదంటే డైరెక్ట్గా జనరేట్ చేయొచ్చు. నేను చాలాసార్లు జనరేట్ చేశాను కాబట్టి ప్రివ్యూ చూసాను కాబట్టి ఆల్రెడీ మళ్ళీ జనరేట్ చేసేస్తున్నాను. అలా జనరేట్ చేసిన తర్వాత మనకి వీడియో అయితే రెడీ అయిపోతుంది. అది కూడా ఇప్పుడు ఏదైతే డాష్బోర్డ్లో ఉన్నామో అక్కడికి మనకి వీడియో అయితే రెడీ అయిపోతుంది. కొంతసేపు కొంచెం మీరు వెయిట్ చేస్తే వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. చాలామంది వెయిట్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు కదా, కొంచెం సేపు వెయిట్ చేస్తే మనకి వీడియో రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వీడియో అయితే రెడీ అయిపోయిందో. ఇక్కడ మనకి పర్సంటేజ్ చూపిస్తుంది. 100% వచ్చినప్పుడు మనకి టాకింగ్ ఫోటో అనేది రెడీ అయిపోతుంది విత్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో మన ఫోటో ఇమేజ్తో స్వాప్ అయిన వీడియో అయితే మనకి రెడీ అయిపోతుంది. సో ఈ వీడియోని యూజ్ చేసి మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. చాలా వైరల్ అవుతాయి వీడియోస్ అయితే. ఇనీషియల్గా అంత ఫేమ్ లేకపోయినా ఫర్దర్ వచ్చే రోజుల్లో అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఏతో చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి, ఇది కూడా కొంచెం యూనిక్గా ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ 59% అయితే మనకి వీడియో రెడీ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. సో మీరు వెయిట్ చేసినట్లయితే అలాగా ఫిల్ అయిపోతుంది. సో ఇంతకీ మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్స్లో అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆల్రెడీ వీడియో మనకి డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన వీడియోని ఇక్కడ డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఉంది కదా, మీరు క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. మనకి 3 సెకండ్స్ కానీ 5 సెకండ్స్ కానీ లేదంటే చాలామందికి 7-8 సెకండ్స్ కూడా ఇస్తుంది. మనకి ఎలా ఇచ్చినా కానీ మనం ఇచ్చేది వాయిస్ ఓవరే కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో మనకి వీడియో ఎలా ఉందో చూద్దాం. చూసారా వీడియో ఎంత రియలిస్టిక్గా ఉందో కదా. సో దీన్ని యూజ్ చేసి నేను వీడియో ఎలా క్రియేట్ చేస్తానో చూపిస్తాను మీకు. నేనైతే ఫిల్మోరా యూజ్ చేస్తున్నాను. మీరు ఇన్షాట్ కానీ మీరు ఏదైతే యాప్ వైటీ క్రియేట్ కానీ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. నేను ఫిల్మోరాలో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను టాకింగ్ ఫోటో ఏదైతే నేను ఇప్పుడు క్రియేట్ చేశానో దాన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మనము డబల్ కింద చేసుకోవచ్చు. కంట్రోల్ D కొడితే డూప్లికేట్ అవుతుంది కదా, అలా మనం ఎన్ని అయినా చేసుకోవచ్చు. అలా వీడియోని అయితే నేను చేస్తాను అనమాట. ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే నేను ఇచ్చినప్పుడు నాకు వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా అయితే మీరు వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా